మియాపూర్లోని సెయింట్ మేరీస్ స్కూల్లో ఇద్దరు 10th క్లాస్ విద్యార్థులు చనిపోయారు. ఒక అబ్బాయి చనిపోయిన 5 రోజుల తర్వాత ఒక అమ్మాయి చనిపోయింది. విషయం ఏంటి అని అంటే ఈ ఇద్దరు పిల్లలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసుకుంటూ ఉన్నారంట. అబ్బాయి తల్లిదండ్రులు చూసి ప్రిన్సిపాల్‌కి కంప్లెయింట్ ఇచ్చారంట. పలానా అమ్మాయి మా అబ్బాయితో మాట్లాడుతోంది, ఒకసారి మాట్లాడండి అని చెప్పగానే ప్రిన్సిపాల్ ఇద్దరు పిల్లల్ని పిలిచి ఇష్టం వచ్చినట్టు తిట్టేసిందంట. తిట్టగానే ఆ అబ్బాయి వెంటనే వెళ్ళి అవమానం, బాధ భరించలేక, లేదంటే ఇంట్లో మా తల్లిదండ్రులకు తెలిసిపోయింది, స్కూల్లో ప్రిన్సిపాల్‌కి తెలిసిపోయింది అని అన్న అవమానంతోనూ స్కూల్ బిల్డింగ్ 5 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయాడంట. 5 రోజులు స్కూల్కి హాలిడేస్ ఇచ్చారంట. 5 రోజుల తర్వాత ఈ అమ్మాయి స్కూల్కి వస్తే టీచర్లు అన్నారంట, నువ్వు నో అబ్జెక్షన్ లెటర్ తీసుకువస్తేనే నువ్వు క్లాస్కి రావాలి, స్కూల్కి రావాలి, నిన్ను ఎగ్జామ్ రాయనిస్తాము, హాల్ టికెట్లు ఇస్తాము, లేకపోతే నువ్వు స్కూల్లోకి రావడానికి లేదు, నువ్వు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను అనగానే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆవిడ కూడా అదే విషయం చెప్పిందంట. నువ్వు నీ వల్లే కదా ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయాడు, ఇంతవరకు 5 రోజులు అవుతున్నా కూడా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించింది లేదు, ఏదీ లేదు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి నో అబ్జెక్షన్ లెటర్ తీసుకుని రా అని చెప్పేసి ఆ ప్రిన్సిపాల్ కూడా అమ్మాయిని తిట్టిందంట. వెంటనే అమ్మాయి ఇంటికి వెళ్ళి వాళ్ళ తండ్రిని తీసుకుని ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. నా తప్పు అయితే లేదు, నా వల్ల అయితే మీ అబ్బాయి చనిపోలేదని చెప్పేసి ఈ అమ్మాయి కూడా బాధపడుతూ మాట్లాడిందంట. అయితే ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి ఇష్టం వచ్చినట్టు ఈ అమ్మాయిని కూడా తిట్టారంట. నీ వల్లే ఇలా జరిగింది, నా కొడుకు నీ వల్లే చనిపోయాడని. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా నా కొడుకు ఎలాగైతే చనిపోయాడో నువ్వు కూడా అలాగే చనిపోవాలని చెప్పేసి ఇంకా వాళ్ళ బాధలో ఉండడం వల్ల ఈ అమ్మాయిని ఇంకొక 4 మాటలు ఇష్టం వచ్చినట్టు తిట్టారంట. తిట్టగానే ఈ అమ్మాయి కూడా ఇంటికి వెళ్ళి వంటగదిలో వాళ్ళ అమ్మ వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటే వంటగదికి గడియ పెట్టి వాళ్ళ అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఈ అమ్మాయి కూడా చనిపోయిందంట. ఇక్కడ స్కూలు యాజమాన్యం తప్పు అని చెప్తున్నారు. ప్రిన్సిపాల్ది, టీచర్లదే తప్పు. నో అబ్జెక్షన్ లెటర్ తీసుకురమ్మని చెప్పారు. పైగా క్లాసులో వాళ్ళందరూ కూడా పిల్లలు హేళన చేశారు. నీ వల్లేనంట కదా ఆ అబ్బాయి చనిపోయాడు, నీ వల్లే తను చనిపోయాడు, నువ్వు ఇలాంటి దానివా, నువ్వు అలాంటి దానివా అని చెప్పేసి క్లాస్లో పిల్లలు అందరూ అనడంతో ఈ అమ్మాయి అవమానం భరించలేక ఇంకా నా జీవితం వేస్ట్ అయిపోయింది, ఇంకా నన్ను చదువుకోనివ్వరు అన్న బాధతోటి ఈ అమ్మాయి కూడా చనిపోయింది. అంటే పిల్లలు ఒకవేళ తప్పు చేస్తారనుకోండి, ప్రిన్సిపాల్ టీచర్లు అయినా సరే పిల్లలు ఇలా చేసినప్పుడు చక్కగా వాళ్ళకు కూర్చోబెట్టి ఇలా తప్పు నాన్న, ఇలా చేయకూడదు, మీకు భవిష్యత్తు చాలా ఉంది, మీరు బాగా చదువుకోవాలి, ఈ వయసులో మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి పిల్లలిద్దరికీ కూడా చక్కగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. కానీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టేసి వాళ్ళని అందరి ముందు అవమానించి అందరికీ తెలిసిపోయేలాగా చేసి వీళ్ళు ఏదో పెద్ద నేరం చేసినట్టు చేస్తే పిల్లలు మనస్తత్వాలు ఎలా ఉంటాయి చెప్పండి. కొంతమంది పిల్లలు సున్నితంగా ఉంటారు. అక్కడ వాళ్ళు నిజంగా ఏ తప్పు చేయకుండా ఊరికే సరదాగా మాట్లాడుకున్నా కూడా దాన్నే అనుమానించి ప్రిన్సిపాల్ టీచర్లు తిట్టారనుకోండి, ఇప్పుడు అవమానించినట్టే కదా వాళ్ళని. ఇప్పుడు 10th క్లాస్ చదివే పిల్లలంటే ఆ పిల్లలకి ఎవరికి ఏదీ తెలీదు. నిజంగా ఒకవేళ తప్పు చేసినా కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి వాళ్ళతో. ఇంకా మీరు తప్పు చేసేసారు, జీవితం అయిపోయిందని అక్కడతోటి వాళ్ళు డిసైడ్ చేయకూడదు. సరే ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయాడు, మరి ఈ అమ్మాయిని ఎందుకు చనిపోయేలాగా చేశారు చెప్పండి. ఇప్పుడు ఈ అమ్మాయినైనా సరే నువ్వు నో అబ్జెక్షన్ లెటర్ తీసుకురా, వాళ్ళ ఇంటికి వెళ్ళి సారీ చెప్పు, వాళ్ళు తప్పు అయిందని చెప్పు, అప్పుడే నిన్ను క్లాస్లోకి రానిస్తామని ఈ అమ్మాయికి ఈ రకంగా కండిషన్లు పెడితే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది చెప్పండి. అక్కడ నిజమేంటో తెలీదు, నేను ఏ తప్పు చేయలేదని చెప్పింది, మేము సరదాగా మాట్లాడుకున్నామని చెప్పింది, నువ్వే తప్పు చేసావు, నువ్వే నేరం చేసావని అమ్మాయిని పదే పదే అవమానిస్తూ ఉంటే ఆ అమ్మాయి ఏం చేస్తుంది చెప్పండి. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ చిన్నపిల్లలు ఉంటారు. ఏదైనా సరే తప్పు చేస్తే జీవితం అక్కడతోటి అయిపోయినట్టు కాదు. వాళ్ళని గట్టిగా తిట్టామనంటే ఈ రోజుల్లో పిల్లలు ఏంటంటే ఏదైనా చేసుకునే పరిస్థితి. ఇప్పుడు స్కూల్ యాజమాన్యం అన్నప్పుడు పిల్లల్ని ఎలా డీల్ చేయాలో ముందు తెలుసుకోవాలి. కొంతమంది పిల్లలు చదువులో వెనకబడిన వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా చదివే వాళ్ళు ఉంటారు, కొంతమంది పిల్లలు ఇలాంటి మనస్తత్వాలు కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళకి చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి అందరూ మన పిల్లలే అని అన్న విధానంలో చెప్పాలి. కానీ వీళ్ళు ఏదో నేరం చేసేసారు, ఇంకా వీళ్ళు దేనికి పనికిరారని మొత్తం స్కూల్ అంతా తెలిసిపోయి, క్లాసులో అందరికీ తెలిసిపోయి, పిల్లలందరూ అవమానించి, టీచర్లు అవమానించి పిల్లల్ని అవమానంగా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. పిల్లల్ని డీల్ చేయడం అంటే అదే విధానం. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఈ రకంగా చనిపోయారనంటే దానికి కారణం స్కూల్ యాజమాన్యం అనే చెప్తున్నారు. వాళ్ళు సరైన పద్ధతిలో కౌన్సిలింగ్ ఇవ్వలేదు, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, అందుకే ఇద్దరు పిల్లలు ఈ రకంగా అయిపోయారని ప్రతి ఒక్కరూ ఈ రోజున మాట్లాడుతున్నారు. చూడండి, ఇప్పుడు నిజంగా ఒకవేళ ఈ పిల్లలిద్దరూ చాటింగ్ చేసుకుని ఒకవేళ అసభ్యంగా ఏమన్నా మాట్లాడుకున్నా కూడా పిల్లలకి చక్కగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. వాళ్ళకి అది తెలియని వయసు. అంటే ఇంకా మాట్లాడుకున్నంత మాత్రాన వాళ్ళ జీవితం అయిపోయిందో చెప్పండి. ఇప్పుడు అలా అనుకుంటే 30 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన పిల్లలే ఈ రోజుల్లో తల్లిదండ్రులకు చెప్పకుండా లేచి వెళ్ళిపోతున్నారు. చాటింగ్లని ఇవన్నీ డేటింగ్లని ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. అంత వయసు వచ్చిన వాళ్ళే బుద్ధి లేకుండా తిరుగుతుంటే పాపం వాళ్ళ చిన్నపిల్లలు 15-16 ఏళ్ళు ఉన్న పిల్లలు చాటింగ్ చేసుకుని మాట్లాడుకుంటే వాళ్ళని పెద్ద నేరం చేసినట్టు ఎందుకు చూడాలి చెప్పండి. ఇప్పుడు ఒక ప్రిన్సిపాల్ అన్నప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా
జాగ్రత్తగా కూర్చోబెట్టి విషయం ఏంటని తెలుసుకొని ఒకవేళ వాళ్ళు పెద్దవాళ్ళు తిట్టినా కూడా ఆ విషయాన్ని అక్కడి వరకే గోప్యంగా ఉంచి వాళ్ళకి చక్కగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంతేగాని ఊరు వాడ తెలిసిపోయి స్కూల్ అంతా తెలిసిపోయి నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, నువ్వే చేసావని ఏదో పెద్ద చెయ్యకూడని తప్పు చేసినట్టు పిల్లల్ని అవమానపరిస్తే పిల్లల మనస్తత్వాలు ఎలా ఉంటాయి చెప్పండి. ఒకళ్ళు తట్టుకునే పరిస్థితి ఉంటుంది, ఒకళ్ళు తట్టుకోలేని వాళ్ళు ఉంటారు. ఇంకా అవమానం భరించలేక ఆ పిల్లలు ఆ రకంగా చేశారు. పిల్లలు అన్నాక తప్పు చేస్తారు, చిన్నవాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు పెద్దవాళ్ళు చేస్తారు. తప్పులు చేయకుండా ఎవరూ పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఉండరు. మంచి మాటలు చెప్పి దగ్గరికి తీసుకుని విషయం ఏంటని తెలుసుకుని ఇంకొకసారి ఇలా చేయకు నాన్న, నీకు మంచి భవిష్యత్తు ఉంది, ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. కానీ ఇలా చేయడం ఏంటండి? ఒక స్కూల్ యాజమాన్యం అని అన్నప్పుడు పిల్లలందరూ సమానమే అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలందరినీ స్కూల్ డ్రెస్లోనే రండి, వేరే వేరే డ్రెస్సులు రావద్దు అని చెప్తూ ఉంటారు. అంటే పిల్లలందరూ ఒకే సమానంగా ఉండాలన్న ఉద్దేశంతోనే కదా. మరి అలాంటప్పుడు ఈ పిల్లలు ఏదో నేరం చేసినట్టు అందరి ముందు అవమానించి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అనడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అని ఏది ఏమైనా కూడానండి 2 ప్రాణాలను అయితే తీసుకురాలి. వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు. మరి అలాంటి పిల్లల్ని ఈ రోజున పోగొట్టుకున్నారంటే ఆ తల్లిదండ్రుల బాధ ఎంత ఉంటుంది చెప్పండి. వయసు వచ్చిన వాళ్ళు, మైనారిటీ తీరని వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఈ రోజుల్లో పిల్లలు తప్పులు చేస్తూ ఉన్నారు. పాపం ఈ పసిపిల్లలు, చిన్నపిల్లలు ఎంత పెద్ద నేరం చేశారని వాళ్ళని ఆ రకంగా అవమానించాలి చెప్పండి. తల్లిదండ్రులు అంటే ఎలాగైనా తిడతారు. అమ్మలు నాన్నలు ఎదురుగుండగా రోజు కనబడతారు కాబట్టి కేకలేయడం, తిట్టడం, ఏ విషయంలో అన్నా సరే అవసరమైతే ఒక దెబ్బ కొడుతూ ఉంటారు. కానీ స్కూల్ ప్రిన్సిపాల్, స్కూల్లో టీచర్లు అన్నప్పుడు ఎంత ప్రేమగా పిల్లల్ని దగ్గరికి తీసుకోవాలి చెప్పండి. విషయం ఏంటనేది తెలుసుకోవాలి, ఇంకోసారి ఆ తప్పు చేయకమ్మా అని చెప్పాలి. కానీ అటు పెద్ద నేరం చేసినట్టు మాట్లాడితే ఈ రోజున 2 ప్రాణాలను తీసుకురాగలరా చెప్పండి. తప్పు చేసినంత మాత్రాన జీవితం అక్కడతోటి ఎండ్ అయిపోయినట్టు కాదు. పిల్లలకి మంచి మాటలు చెప్పండి, ప్రేమగా దగ్గర తీసుకుని ఇంకొకసారి తప్పు చేయక నాన్న అని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి. కొంతమంది పిల్లలు సున్నితమైన మనస్తత్వం గలవాళ్ళు ఉంటారు. ఎవరన్నా హేళనగా కానీ అవమానంగా మాట్లాడితే కనుక వాళ్ళు తట్టుకోలేరు. ఈ విషయాన్ని కూడా గమనించండి. ఇప్పుడు తల్లిదండ్రులకైనా సరే పిల్లల విషయంలో ఇలా తప్పు చేస్తున్నారని ఏదైనా తెలిసిందే అనుకోండి, చక్కగా ఒక మంచి డాక్టర్ దగ్గరకో లేదంటే ఒక పోలీసు వాళ్ళ చేతనో ఇంకా బాగా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరుంటారో వాళ్ళ చేత పిల్లలకి కౌన్సిలింగ్ ఇప్పించండి. తల్లిదండ్రుల మాట అంటే కొంతమంది పిల్లలు వినరు, బయట వాళ్ళ మాట బాగా వింటారు. అలాంటప్పుడు చక్కగా కౌన్సిలింగ్ ఇప్పించారంటే పిల్లల మైండ్ సెట్ చక్కగా ఉంటుంది. అంతేగాని ఇలా అల్లరి చేసుకుని అందరికీ తెలిసిపోయేలాగా చేసి వాళ్ళు ఏదో పెద్ద చేయకూడని నేరం చేసేసినట్టు వాళ్ళ పరువుని తీసేసి అవమానించారు అనుకోండి, ఇప్పుడు చూసారండి పిల్లలు మొత్తానికే లేకుండా అయిపోయారు కదా. ఆ బాధ ఎలా ఉంటుందండి ఆ తల్లిదండ్రులకి. వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు ఇలా చిన్న వయసులోనే ప్రాణాలు తీసుకున్నారని అంటే పరిస్థితి ఏంటి చెప్పండి. ఇప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తే వాళ్ళు మొత్తానికే దూరం అయిపోయారు అనుకోండి, పరిస్థితి ఏంటి చెప్పండి. మళ్ళీ కావాలంటే తిరిగి వస్తారా పిల్లలు? కాబట్టి ప్రతి స్కూల్లోనూ కూడా ప్రిన్సిపాల్ కానీ టీచర్లు కానీ పిల్లల విషయంలో జాగ్రత్తలు వహించాలండి. అందరు పిల్లలు సమానమైన విధంగా చూడాలి. మీ సొంత కన్న బిడ్డల్ని ఎలా చూసుకుంటారో అలాగే ఈ పిల్లలను కూడా చూడాలి. ఏదైనా చిన్న తప్పు తీశారంటే ప్రేమగా దగ్గర తీసుకుని వాళ్ళకి మాట్లాడి వాళ్ళని మంచి మార్గంలోకి పెట్టాలి. కానీ తిట్టేసి వాళ్ళని అవమానించి ఇలాంటివి మాత్రం ఎవ్వరూ చేయకండి. ఎప్పుడైనా సరే పిల్లలు ఏ తప్పు చేసినా సరే మంచి కౌన్సిలింగ్ ఇప్పించండి. మనకి ఇప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు చాలా చోట్ల కనబడుతున్నారు, దొరుకుతున్నారు. అలాంటి వాళ్ళ చేత కౌన్సిలింగ్ ఇప్పించండి. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి, సున్నితంగా ఉండండి. తప్పు చేస్తే అది జీవితం అక్కడితో అయిపోయినట్టు కాదు. వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉంది. వాళ్ళని మంచి మార్గంలో తీర్చిదిద్దాలని ప్రయత్నం అయితే చేయండి, కానీ వాళ్ళని మాత్రం అవమానపరచకండి.